చినకాకని ఎన్ఆర్ఐ వెనుక ఆర్యవర్త డెవలపర్స్ ఆధ్వర్యాన నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ను సంబంధించిన బ్రోచర్ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ తిరుమలశెట్టి కొండలరావు, డైరెక్టర్ డి గోపి, మార్కెటింగ్ మేనేజర్ ఎస్ రామతులసి మాట్లాడారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్యవర్త డెవలపర్స్ అపార్ట్మెంట్ గ్రేడెడ్ కమ్యూనిటీ ఈ లొకేషన్లో ఎన్ఆర్ఐ వెనుక నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం యొక్క విశిష్టత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, వెస్ట్ బైపాస్ మనకు అందుబాటులో మీరు చూసే ఉంటారు అందరి పత్రిక మిత్రులందరూ కూడా. వెస్ట్ బైపాస్ దగ్గర, అదేవిధంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర, ఎయిమ్స్కి అందుబాటులో, అమరావతికి రాజధాని క్యాపిటల్ 10 కిలోమీటర్ల దూరంలో 8 ఫ్లోర్లతో 162 అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతుంది. 2 BHK, 3 BHK, 4 BHKతో అత్యంత సమర్థవంతంగా నిపుణులతో ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మా సంస్థ ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. ఈ నిర్మాణం యొక్క విశిష్టతలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరందరూ మా వ్యాపార అభివృద్ధికి మీ పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తారని ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ యొక్క విశిష్టతను మీరు ప్రజల్లోకి, ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ డెవలపర్స్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ గేట్వే అండి. స్టిల్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 8 ఫ్లోర్స్ వస్తుందండి. మొత్తం రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఎమ్యూనిటీస్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో వస్తాయి. సూపర్ మార్కెట్, జిమ్, యోగా సెంటర్, కిడ్స్ ప్లే ఏరియా మొత్తం అండ్ మినీ ఇండోర్ స్టేడియం మొత్తం అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో వస్తాయి అన్నమాట. అండ్ పక్కన గవర్నమెంట్ది పార్క్ కూడా ఉన్నది, ఒక 1/2 acre అనేది ఉంది. దాన్ని కూడా డెవలప్మెంట్ కింద వీళ్ళే తీసుకొని, మా టీం మెంబర్స్ వాళ్ళే తీసుకొని డెవలప్ చేసేలాగా అనమాట. 25 to 30 lakhs పెట్టి, అంటే అవుటర్స్ కూడా ఎలా ఉంటుంది ఆ పార్క్ అనేది. అండ్ విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చేసి 100 meters, ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్, అండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చేసి 2.5 kilometers, ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి 5 kilometers, అండ్ నేషనల్ హైవే వచ్చేసి 1 kilometer, ఏపీఐఐసి వచ్చేసి 1 kilometer. ఇవన్నీ మనం దగ్గరలో ఉన్న లొకేషన్స్ వైజ్ చూసుకుంటే ఇవన్నీ మన దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో టోటల్గా వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే, ఫర్ రెంటల్ వైజ్ అయినా ఏదైనా సరే ద బెస్ట్ ఆపర్చునిటీ అనేది బాగుంటుంది అనమాట. అంటే మరీ సిటీలోనే ఉండి మన పొల్యూషన్ అలా కాకుండా, సో అవుట్కట్లో ఉండి కూడా నెంబర్ 1గా ఉంటుంది అనమాట లొకేషన్ వైజ్ మాత్రం. మనం 2 bypassలు ఉంటాయి మనకి. విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుంది అండ్ నేషనల్ హైవే, రెండింటి మధ్యలో అనేది ఇంత ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కడ బయట అనేది దొరకదు. అండ్ యూనిట్స్లో 92 వచ్చేసి 2 BHK, 62 వచ్చేసి 3 BHK, 4 BHK వచ్చేసరికి 8 వస్తాయి అనమాట. ఫ్లోర్కి వచ్చేసి 1 వస్తుంది 4 BHK. టోటల్ 1318 నుంచి 2385 వరకు స్క్వేర్ ఫీట్స్ అనమాట. ఇచ్చిన మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నమస్కారం. మీకు మంగళగిరి అనేది మనకి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉంది ప్రాజెక్ట్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. ఫుల్గా 162 unitsతో ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో 1.5 acreలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 8 floors మనము ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో కలిగేలాగా ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చే, గ్రౌండ్ వాటర్తో సహా మొత్తం అంతా కూడా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అందించాలనుకున్నాము. సో ప్రజెంట్ అయితే 3rd floor అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బై దిస్ డిసెంబర్ కల్లా, 26 డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో కన్స్ట్రక్షన్ పార్ట్కి వస్తే కమ్యూనిటీస్ చాలా వరకు వస్తూ ఉంటాయి, చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని మనకు అందుబాటులో ఉండే ఒక రీడింగ్ లైబ్రరీ కానీ, కోవర్కింగ్ స్పేస్ కింద కానీ, ఒక మా స్విమ్మింగ్ పూల్ కానీ, కిడ్స్ ప్లే ఏరియా కానీ, ఇలా ప్రతి ఒక్క ఎమ్యూనిటీస్ కూడా ఫ్యామిలీకి అందుబాటులో ఉండేలాగా 162 ఫ్యామిలీస్ ఇక్కడ మొత్తం అంతా టోటల్ 1.5 acreలో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ లొకేషన్ ఎంత కన్వీనియంట్ అంటే అప్కమింగ్లో మీకు ఇన్వెస్ట్మెంటర్స్ కూడా మంచి అవకాశం లాంటిది. యూజర్కి అయితే కనుక ఇది ఒక మంచి లక్కీ స్పేస్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వెస్ట్ బైపాస్కి జస్ట్ 100 metersలోనే మన ప్రాజెక్ట్ ఉంది. టువర్డ్స్ కనెక్టివిటీ టు వెస్ట్ బైపాస్ నుంచి అమరావతికి వెళ్ళొచ్చు, హైదరాబాద్ కనెక్టివిటీకి వెళ్ళొచ్చు, నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు.